నాలుగో గుప్తనమ్మం. స్మర అంటే ఏంటంటే శ్రీ విద్యలో స్మర, కామ, మన్మథ అంటే సదాశివుడే తప్ప మన్మధుడు కాదు. కాబట్టి స్మర అంటే క్లీం బీజము అమ్మా అని అర్థము. ఎంత బాగా చెప్పాడు చూడండి అమ్మా. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. శ్రీ విద్యలో స్మర అంటే క్లీం బీజము నాన్న. శ్రీ విద్యలో స్మర, కామ, మన్మథ అంటే సదాశివుడే తప్ప మన్మధుడు పురాణాల్లో మీరు చదివే మన్మధుడు కాదు. కాబట్టి స్మర అంటే క్లీం బీజము అంటే కామరాజ కూటములో ఉన్న క్లీం బీజము. కైహిలరీం ఐం బీజము. ఆ ఐం బీజమే అంటే ఆయన యొక్క సంకల్పమే ఏమైంది? కామమైంది. అబ్బా నేను ఆ వస్తువు అంటే నాకు చాలా ఇష్టం, నా ప్రాణం అంటుంటామే, ఆ సంకల్పం అది. క్లీం కామరాజకూటము పొందటం. ఆ సంకల్పం ఏమవుతుంది? రూపాంతరం చెంది సంకల్పం కోరికగా వచ్చింది. అదే మన్మథ తాపము. మన్మథ తాపము అంటే ఏంటంటే కోరిక విపరీతంగా పెరిగిపోతుంది అమ్మా. అంతేగాని ఇదంతా కూడా మన్మథ రతి మన్మధుల యొక్క ఇది కాదు, శృంగారం కాదు. ఇక్కడ ఏంటంటే ఆ మన్మధుడే ఈ సదాశివుడు, అమ్మవారు క్లీం. అంటే వారిద్దరూ కూడా క్లీం. ఆయన సంకల్పం క్లీం అయింది అని అంటే సృష్టి చెయ్యాలి అనేది బలపడింది అని క్లీం. అది ఏమిటి? అదే మధ్యకూటమి కయ్యేహిలరీం అసకహలరీం. అదే అన్నమాట. సంకల్పం ఏమైంది? క్లీం అయింది. మన్మథ అంటే సదాశివుడు. ఆ సదాశివుడే తప్ప మన్మధుడు కాదు. కాబట్టి స్మర అంటే ఏంటంటే క్లీమే. స్మర అంటే స్మరించటం. అమ్మవారు ఎప్పుడు ఆయనే స్మరిస్తూ ఉంటుంది. ఆ తల్లికి ఎవరు? అంతే కదమ్మా. ఒకటే రెండు ఒకటినే చూస్తుంది కానీ ఇంకో దాన్ని 3, 4 దాన్ని చూడదుగా. 2, 1 అలా ఉన్నాయి. ఒకటి నుంచి నేను వచ్చాను అంతే. నా నుంచి సృష్టి రావాలి కానీ, అవునా? ఎప్పుడు 2. అందుకే ఫస్ట్ అని అందుకని చెప్తారు. 1 and 2 అంటారు. ఈ రెండిటికి బంగారానికి వెండికి అంత విలువ. మూడవది ఏది? బ్రాంజ్, ఇత్తడి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. సృష్టి ఆమెకి ఎందుకు దాని మీద మన్మథ? ఆ తల్లికి ఎలా ఉంటుంది? ఒకటి సదాశివుడు. ఆయన సంకల్ప స్వరూపమే నేను, క్లీంని. ఆయన ఐము, ఆ ఐము మేమిద్దరం మళ్ళీ ఐము నుంచి క్లీం దాకా వచ్చాం. ఏమిటి ఆ సంకల్పము? సౌని పుట్టించటం. అదే స్మర. మేము స్మరించేది అదే. మేము అదే మా కోరిక, అదే మా కామము. చాలా ఇంతవరకు మీకు అర్థమైపోయిందా? స్మర అంటే అంతే. ఇంకేం స్మరిస్తుందమ్మా? మనం అంటే 10 స్మరించుకుంటూ ఉంటాం ఇక్కడ వ్యవహారాల్లో, అవునా? అమ్మవారికి ఒకటే స్మర, ఒకటే తలంపు. అదే ఈశ్వర తలంపులు. ఆమె ఆయన్నే స్మరిస్తూ ఉంటుంది. ఆ మన్మధుడే ఆమెకి. ఏమ్మా, నువ్వు అనుకునే మన్మధులందరూ 3 తర్వాత వచ్చిన వాళ్ళు. 4, 5, 6 సృష్టి అంత అందంగా ఉంది. ఏమ్మా, సో మొదటిగా వచ్చిన సదాశివుడే మన్మధుడు. ఆ మన్మధుడిలోంచి వచ్చిన రతియే రమించటం. మన్మధుడిలో రమిస్తుంది. అంటే ఏంటంటే సంకల్పము నుంచి అగ్ని పుట్టటం, సంకల్పము అగ్నిగా మారటం. అదే రతి, రమించటము అని. ఆయన రమించటము, అగ్ని స్వరూపం కావటం అంటే కోరికతో ఆయన వేడి ఎక్కటం, తపించటం, అది రతి. ఈ రెండిటి యొక్క ఇది క్లీం బీజము అంటాడు. అది ఆ తపించటంలో వచ్చినదే సౌ, అదే సృష్టి, అండపిండ బ్రహ్మాండాలు. చాలా. ఇప్పుడు చెప్పండి, మన్మధుడు ఎక్కడున్నాడు, రతి ఎక్కడుంది? ఇద్దరు ఒకే దాంట్లోనే ఉన్నారు. వారిలో వారే ఉన్నారు. వారే 2గా వచ్చారు. ఆ 2గా వచ్చి ఆయన క్లీం అయ్యారు. క్లీం నుంచి సౌ అయ్యారు. సరిపోయిందా? ఇప్పుడు మీరు చెప్పిన మన్మధుడు లెక్క ఉన్నారు చెప్పండి పురాణాల్లో. ఏనన్నా అర్థమైపోయింది? సింపుల్. స్మర అంటే అది. చూడండి శ్రీ విద్య జయ గురుదేవ ఉందమ్మా. ఒక్క నిమిషం నాన్న. ఇవన్నీ పాప మా అమ్మకి చేసి చీర కట్టి ఇవి ఈ గుమ్మం దగ్గర 2 పెట్టి అమ్మవారి దగ్గర 2 కట్టినన్న.
ఒక అరగంట 40 గంటలు అన్ని చేసేసేస్తుంది. ఏనన్నా స్మర అంటే అది. ఎందుకంటే సృష్టిలో ముందు వాళ్ళే కదమ్మా ఆది దంపతులుగా ఉన్నారు. ఏది చూసినా వాళ్ళిద్దరే కళ్ళు రెండైనా చూపు ఒకటేనమ్మా. 2 కాళ్ళు రెండైనా గమ్యం ఒకటే కదా! అది మర్చిపోకూడదు కదా మనం. వారు గమ్యంగా ఉన్నారు. వాళ్ళకి వారే గమ్యము. వారి సంకల్పంతోనే ఈ సృష్టి. అదే గణపతి స్వరూపము అంటారు. మహాగణపతి. ఏమ్మా? వారి సంకల్పమే ఘన రూపంలో వచ్చాడు. గణపతి వచ్చాడు. కింద గణపతి, గణములకి పతి ఆయన. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అక్కడి నుంచి కింద అంటే సంకల్పము నుంచి భూపురాది రేఖల వరకు కూడా మహాగణపతి మనసా అని పాట పాడతారు కదా మీరు. మహాగణపతి అంటే అక్కడి నుంచి ఉన్నాడండి. ఉట్టి గణపతి, స్థూల గణపతి ఎక్కడి నుంచి ఉన్నాడు? భూవ సుహ. ఆయనయే అవ్యక్తమే వ్యక్తంగా వచ్చాడు ఇక్కడ. ఓంకార రూపుడు అన్నమాట ఆయన. నన్ను చూస్తావా చూడు అంటాడు. దేవతలు అడిగారు కదా, అమ్మా నువ్వు ఎలా ఉంటావు అంటే ఇలా ఉంటానని చూపించింది అమ్మవారు శ్రీచక్ర రూపంలో. అవునా? అదే గణపతి. చూసారా శివ కుటుంబం అంతా ఇలా ఆశ్చర్యపోవలసిన విషయం ఏంటంటే ఒకటిలోనే వీళ్ళు నలుగురు ఉన్నారు. రాసుకోండి మీరు. సంకల్పమేమో ఈశ్వరుడమ్మా. ఆ సంకల్పాల్లోనే ఆయనలోనే చైతన్యంగా ఆది పరాశక్తి పుట్టింది. అంతే కదా. ఇప్పుడు నీ సంకల్పము ఏదో నువ్వు చెయ్యాలి అంటే నీకు ఒక శక్తి కావాలి కదా. చెయ్యి ఇటు నుంచి అటు కలపాలి అంటే చెయ్యి అయితే శివుడు, లోపల శక్తి ఉండాలిగా. అది అమ్మవారు. ఏం చెయ్యాలి? అండపిండ బ్రహ్మాండాన్ని సృష్టించాలి అంటే ఆయన గణపతి అంటే సంకల్పం నుంచి తీసుకుంటే గణపతి యొక్క స్వరూపము శ్రీచక్రంలో బిందువు నుంచి తీసుకుంటే మొత్తం శ్రీచక్ర రూపంలో తొండాకారంలో, తొండము ఒక ఆకారము, ఏకదంత ఉపాస్మహే అంటాం కదమ్మా. ఒకే దంతం ఉంటుంది. ఒకే దంత స్వరూపంలో ఏనుగు తొండముగా స్పైరల్ ఫారంలో సృష్టి ఉంది. శంఖాకారంలో సృష్టి వచ్చింది అని బిందువు దగ్గర నుంచి. మరి ఇదంతా వినాయకుడి పెద్ద కొడుకు యొక్క రూపం కదా. మళ్ళీ చిన్న కొడుకు ఎక్కడున్నాడు? కుమారస్వామి అమ్మవారిలో ఉన్నాడు. చైతన్య స్వరూపుడు, శక్తిధరుడు. ఇప్పుడు ఈ శరీరం అంతా మహాగణపతి స్వరూపం అయితే ఆయన లోపల ఉన్న శక్తి అంతా తమ్ముడు. ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, నీ శరీరం అంతా వినాయకుడు అయితే లోపల ప్రవహిస్తోంది. ఈ సర్వ సృష్టిలో నీలో అని కాదు, ఇక్కడ సర్వ సృష్టిలో పిపిలికాది బ్రహ్మ పర్యంతము కూడా శక్తి స్వరూపంలో ఉంటారు. మరి వీళ్ళందరూ ఎక్కడున్నారు? మహా కైలాసం అనే బిందువులో ఉన్నారండి. ఉట్టి కైలాసం కాదు, మహా కైలాసం అది బిందు స్థానం. ఏమా? సో ఈ నలుగురే ఈ మొత్తం అంటే ఒకరే 4 రూపాల్లో నిండి ఉన్నారు. సో శ్రీచక్ర దర్శనం చేసావంటే కైలాస దర్శనం అవుతుంది, గోలోక దర్శనం అవుతుంది, విష్ణులోక దర్శనం అవుతుంది. నువ్వు అనుకుంటున్న ఇంద్రలోకము, స్వర్గము, నరకము అన్ని భావాన్ని బట్టి నీకు ఈ లోకాలు ప్రాప్తి. మంచి భావం చేస్తే స్వర్గ ప్రాప్తి, చెడు భావాలు చేస్తే నరక ప్రాప్తి. అజ్ఞానమే నరకము, అవిద్యయే నరకము. చాలా తెలుసుకుంటే విద్య, తెలియకపోతే అవిద్య. దేవుడు ఏంటో తెలుసుకుంటే విద్య, బ్రహ్మ విద్య. తెలియకపోతే మాయా విద్య. ఇంద్రియములే సర్వము అనుకుంటే తిరగటం. జీవాత్మ. ఈ జీవ రహస్యాన్ని చెప్పేదే ఈ నామం. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభ జంగిక అంటే నీకు ఇటువంటి ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో ఇదంతా నీకు అప్పుడు నీకు వైరాగ్యం వస్తుంది. అబ్బా గురువు గారు భలే చెప్పారు, ఇది స్వానుభూతిలో కరెక్టే కదా అని. అవును, నేను నడపట్లేదు కదా శరీరాన్ని. ఎవరో ఏదో చెప్తే నా శరీరం కదులుతోంది. సంకల్పం అనేది ఏదో ఒకటి ఉంది నన్ను ముందుకు నడుపుతోంది. శరీరం ఉట్టిగా నడవదు కదమ్మా. ఏదో నేను నడపాలి. ఏమిటా నడపటం? సంకల్పం. మరి అది నా సంకల్పం కదా గురువు గారు, ఇవాళ నేను పలానా చోటికి వెళ్ళాలి. ఆ సంకల్పం ఎక్కడుంది? అది ఎప్పుడు మేలుకొంది? మేలుకొని ఉన్న పూర్వం ఎక్కడుంది? అమ్మవారి దగ్గర దాచిపెట్టబడి ఉంది. ఇవాళ నువ్వు ఈ పని చేయాలి అని చెప్పి నీకు అమ్మవారు చెప్తే నీ శరీరంలో సంకల్ప రూపంలో నీ ఆత్మలో త్రికోణాంతర దీపిక ఆత్మ చెప్తుంది మనసుకి. ఆ మనసు ఏం చేస్తుంది? కర్త కర్మ క్రియ చేస్తుంది.
సో సంకల్పాలు నీవి కావు, శివ సంకల్పాలన్నీ అమ్మవారి చేతిలో ఉంటాయి అని చెప్తున్నారు. సో ఇంద్రగోప పరిక్షిప్త స్మరతు నాభ జంగిక అనేది ఏ నామం నువ్వు గనక నిత్యం పారాయణం చేసుకున్నావంటే ఇంత శ్రీ విద్య నీకు ఇస్తుంది అమ్మవారు. అంటే నువ్వు ఇంద్రుడి అవుతావు అని, ఐంద్రత్వము, ఆ ఇంద్రత్వము అనేది సంపాదిస్తావు. అంటే నువ్వు ఇంద్రుడు అవుతావు అంటే ఇంద్రియములను జయించిన వాడు అవుతావు. అంటే మూడో కన్ను ప్రాప్తి, ఆత్మ సాక్షాత్కారం ఏదైతే ఉందో దానికి నువ్వు బాట వేస్తావు రా పిచ్చివాడా అని. లేదు అంటే ఇంద్రియముల్లోనే ఉండిపోతావు. అర్థమైందా? అది ఇప్పుడు తునాభ, మెరతునాభ కదమ్మా, స్మర అయిపోయింది కదా. తునాభ అంటే ఏమిటి? తూనాభ అంటే తూణము. తూణము అంటే అంబుల పొది. అంబుల పొది. పూర్వం రాములు వారు, లక్ష్మణులు వారు, వారి వెనక తొనీరములు అంటారు. అంటే బాణములు పెట్టుకునే స్టాండ్. చాలా లేకపోతే ఎలా పట్టుకుంటారు? చేతిలో పట్టుకోరు కదమ్మా, వెనక వాళ్ళు కట్టుకుంటారు అమ్మా. వాళ్ళు అవన్నీ కేవలం బాణములే. ఇప్పుడు ఒక బాణం నువ్వు సంధించాలి అంటే నీకు మంత్ర రూపంలో ఇప్పుడు ఐంద్రాగ్ని, ఆగ్నేయాస్త్రము నువ్వు చెయ్యాలనుకో, ఆ బాణము తీసి అది ఆ మంత్రం కనుక నువ్వు చెప్పావు అంటే ఆ బాణమే బ్రహ్మాస్త్రమై నువ్వు అనుకున్నది ఛేదించుకొని వస్తుంది. సో ఆ బాణములు పెట్టే తూణము అంటే ఏంటంటే ఒక స్టాండ్. పూర్వం మనం ఉత్తరాలు ఎలా పెట్టుకునే వాళ్ళం, అవునా? ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి టెక్నాలజీలో. పూర్వం మనం ఒక చిన్న చెక్క ఉండేది, ఒక చిన్న తీగలో చదివేసిన తర్వాత గుచ్చేసి పెట్టేస్తాం. అన్ని ఉత్తరాలు కింద నుంచి పై వరకు డేట్ వైజ్ గా ఉంటాయి. ఒకటే ఎక్కడో ఒక్కొక్క తగిలిస్తాం గోడకి. పూర్వం అదే అంటే ఉత్తరములు దాచే స్టాండ్, అదే అంబుల పొది అంటారు అమ్మా. అదే ఇంకా సరదాగా మాట్లాడాలంటే మరి మీ చీరలన్నీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? బీరువాలో పెడుతున్నారు. చీరలకి ఏమిటది? అంబుల పొది, బీరువా, అల్మైరా, అవునా? బంగారాలకి ఏది? మళ్ళీ దానికి ఒక పెట్టెలు, అవునా? ఉంగరం దగ్గర నుంచి అన్ని పెట్టెలు ఉంటాయి అలా. సో అభ అంటే కాంతి. తునాభ, తునాభలో అభ. అభము అంటే ఏంటి? కాంతి. కాంతి ఉన్న చోట నాదము ఉంటుంది. ఎక్కడైతే కాంతి ఉందో అక్కడ నాదం ఉంటుందని మర్చిపోవద్దు. ఇవన్నీ టెక్నికల్ గా ఉంటాయి నాన్న. కాంతి అంటే లైట్, అక్కడ నాదము ఉన్నది. నాదము అంటే శక్తి, నాద శక్తి. ఇవాళ బల్బు ఉంది అనుకో, ఇదేమిటి? బల్బు ఏమిటి? కాంతి వెలుగుతోంది స్వామి అని. ఎవరు వెలిగిస్తున్నారు? లోపల నాదము ఉన్నది, అదే ఎలక్ట్రికల్ ఎనర్జీ. చాలా దృష్టిలో పెట్టుకుని ఈ కాంతియే ఉన్న చోట, కాంతి ఎక్కడ ఉంటుందో నాదము అక్కడ ఉంటుంది. సూర్యుడు ఎక్కడ ఉంటే వెలుగు అక్కడ ఉంటుంది, అంతే కదమ్మా. చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడ చంద్రికలు ఉంటాయి, వెన్నెలు ఉంటుంది. అలా అంటే నాదము ఉంటుంది అని. నాదము ఉన్న చోట కాంతి ఉంటుంది. అది అవ్యక్తమా, అదృశ్యమా, దృశ్యమా, దృక్క అనేది తర్వాతి విషయం. అవి తర్వాత విషయం. ఎక్కడ ఉంటుంది స్వామి అంటే అదృశ్యంలో ఉంటుందా, దృశ్యంలో కనిపిస్తుందా, దృక్కుగా ఉంటుందా అనేది తర్వాత విషయం. ఇప్పుడు సూర్యుడి నుంచి మనం ఇంతవరకు ఏం తెలుసుకున్నాం? కాంతి ఎక్కడ ఉంటే అక్కడ ఎనర్జీ ఉంటుందండి, నాదము ఉంటుంది. నాదము యొక్క కాంతియే, నాదము నుంచి వచ్చినదే కాంతి అమ్మా. ఇప్పుడు స్కూల్ గంట, అమ్మవారి దగ్గర గంట, నువ్వు గంటనాదం చేస్తావు కదా, ఆ గంట కొట్టడం నాదం, శబ్దం వెనకుందే. ఈ శబ్దము బయటికి రావటం అదే కాంతి. అంటే నీకు చెవుల్లో వినిపిస్తుంది, గంట శబ్దం వినిపిస్తుంది, అది కాంతి. 2 రాళ్ళు చెక్కామనుకో ఏమొస్తుంది? అగ్ని పుడుతోంది. అలా అన్నమాట. 2 రాళ్ళు చెక్కండి, చెక్కుముకి రాళ్ళు ఇలా చెక్కుకుంటూ పోండి, మధ్యలో ఇది పెట్టి కింద కాటన్ పెట్టి పైన చెక్కితే నిప్పురవ్వ.
పడి కాటన్ అంటుకుంటుంది. అవునా? అదే అన్నమాట. అంటే నాదము నుండి నాదశక్తి, శక్తి నుంచి శక్తియే మళ్ళీ నాదం. నాదశక్తి అన్నారు. నాదా తనుమనిషం. అంటే చైతన్యమే ఈ సృష్టిని చేసింది, స్థూల సృష్టిని చేసింది అని. ఇప్పుడు నీ స్థూల శరీరం వచ్చింది అంటే నువ్వు మొదటిగా ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? నాదము నుంచి. అంటే ఏంటి? నీటి నుంచి. నీరు ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళీ? ఆకాశం. ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది? అలా నువ్వు చూసుకుంటూ పోతే అసలైన కాంతి ఎక్కడి నుంచి వస్తుంది? బిందువు నుంచి వస్తుందండి. ఆ బిందువు నుంచి సూర్యుడు వెలుగుతున్నాడు. సూర్యుడి నుంచి, చంద్రుడి నుంచి మనందరం పుడుతున్నాం అనే విషయం నాకు కొద్దిగా గోచారం అవుతోంది స్వామి అన్నప్పుడు అదే తునాభ. అదే తునాభ. ఆ కాంతి గురించి తెలుసుకుందామని. సూర్యుడి గురించి తెలుసుకుంటే వ్యక్తంలో సూర్యుడి గురించి అందుకే ఆదిత్యుడిని పట్టుకుంటే, ఈ కాంతిని పట్టుకుంటే నువ్వు పైన నాదం, దీని వెనక ఉన్న నాదం, నాదం నుంచి కాంతి వస్తుంది కదా. అది సూర్యుడిని కూడా వెలిగించేది ఒకటి ఉంది కదా. ఏమిటది? నాదా తనుమనిషం. అమ్మా ఓం అంటుంటే నాదశక్తియే అణువుల్ని పుట్టిస్తోంది అని అర్థం చేసుకోండి. మీరు పాట పాడాలి అంటే ముందు కూని రాగం తీస్తారు, నాదం తీస్తారు, అందులో నుంచి మళ్ళీ ఆ అక్షరం పుడుతుంది, పాట పాట పుడుతుంది. అలా సృష్టి వచ్చింది. చాలా సింపుల్. ఇది మీకు అనుభూతి, జ్ఞానానుభూతి చేసుకోండి అన్న ఫస్ట్. తర్వాత జ్ఞానానుభూతిలో నుంచి యోగానుభూతి, జ్ఞానానుభూతి, భక్తి. భక్తిలో కూడా అనుభూతి ఉంటుందిగా. అమ్మవారిని చూస్తే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి కదా. అనుభూతి వస్తేనే కదా నీ కళ్ళలో నీళ్ళు వచ్చి అక్కడ వచ్చే విగ్రహం నేను ఎలా నీ కంట్లో నుంచి నీటి ఎలా కురిపిస్తుంది? అమ్మవారిని చూస్తే ఎందుకు కురిపిస్తుంది అంటే క్షణం ఉండలేని స్థితి. అంటే అక్కడ నువ్వు చూస్తుంది విగ్రహం కాదు, అనుగ్రహం చూస్తున్నావు. ఆ అనుగ్రహం యొక్క అదే కాంతి నీ మనసుని నీ కళ్ళీలను తెప్పిస్తుంది. చూడండి, విగ్రహం ఏంటి? విగ్రహంగానే కూర్చొని సూర్యుడు సూర్యుడిగానే ఉన్నాడు. ఆయన నుంచి వచ్చే కాంతి. ఈ కాంతి అంటే ఏంటి? శక్తి, సూర్యశక్తి, నాదశక్తి. నాదమే శక్తి. దృష్టి ఎలా వచ్చింది? విస్ఫోటం వలన వచ్చింది. దాంతో అణువులు పుట్టాయి. అలానే నీవు అమ్మవారి దగ్గర దర్శనానికి వెళ్ళినప్పుడు విగ్రహం చూస్తూ విగ్రహం మీద నీ దృష్టి ఉండదు. ఎవరో అమ్మవారి యొక్క కళ్ళలో చూస్తే అనుగ్రహమే ఆ కళ్ళలో నుంచి నీ కళ్ళలో నీళ్ళు వస్తుంటాయి. ఎలా వస్తున్నాయి అంటే నాదము అదృశ్యంగా. అది అదృశ్యమా, దృశ్యమా, అలానే అవ్యక్తమా, వ్యక్తమా అనేది రెండో విషయం అంటున్నాడు గురువు. అది ఇతపూర్వం చెప్పింది. వారు చెప్పారు, నేను సింగిపేడలో కూడా చెప్పాను. అన్నిటినీ వెలిగించే వెలుగు, మహా వెలుగు బిందువు అని చెప్పాను కదా. కార్తీక దీపంలో మొదటి దీపము, శ్రీచక్రంలో ఉన్న మొదటి దీపము, దీపపు వరుసల్ని వెలిగించుకుంటూ, దీపపు వరుసలు అంటే ఓం భూ 14 లోకాలు అన్నింటిలో కూడా కాంతిమయం చేసింది అని. నాదము కాంతిమయం చేసింది. లేదు అంటే అన్ని చీకటి లోకాలు, ఏమీ కనిపించదు. అది ఉంది కాబట్టి మనం అన్ని మన వ్యవహారాలు, మన ఇంద్రియాలతో చేసుకోవాల్సిన పనులు, దేవతల దగ్గర నుంచి ఇక్కడ మానవుల వరకు మన వ్యవహారాలు చేస్తాం. ఏమిటా మహాకాంతి? అన్నిటినీ వెలిగిస్తుంది. తాను వెలిగి అన్నిటినీ వెలిగిస్తుందని. తాను స్వయంభూ, తనని ఎవరు వెలిగించలేదు. అదే పరాశక్తిలోనికి వచ్చిన చైతన్యము, అదే నాదము, అదే కాంతి. ఆ కాంతియే ఈ లోకం అన్నిటినీ అణువులుగా అంటే అణువులు కట్టుకుంటారు. అంటే ఒక చిన్న బిడ్డ కడుపులో నీటి నుంచి పిండము అండము బ్రహ్మాండంగా బయటికి ఎలా వస్తున్నారో అలానే సృష్టి వచ్చింది. ఇక్కడ తునాభ, నాదము నుండి సృష్టి వచ్చినది. అభ అంటే ఏంటంటే నాదము అని తెలుసుకోండి. నాదముతో వచ్చే పదములు, నాదముతో ఏమొస్తాయి? పదములు వస్తాయి. అలానే బీజములు వస్తాయి. మంత్రములన్నీ కూడా బాణములు. బాణములు అంటే ఏంటంటే అస్త్రాలని కాదమ్మా. ఇప్పుడు నువ్వు ఒక మాట నువ్వు చెప్పాలనుకో, నాదముతో వచ్చే నాదము ఏం చెప్తావు అంటే, ఒక పాట పాడాలి అన్న ముందు ఒక కూండ్రాగం తీస్తావు, ఒక నాదం అనేది పుట్టిస్తావు ఫస్ట్. అవునా గురువు గారు?
తర్వాత ఏం చేస్తాము ఒక్కొక్కసారి రోజుల్లో పెట్టుకుంటాం. ఏంటంటే అక్షరములు, పదములు, మంత్రములు అవుతాయి. ఇవన్నీ అక్కడ పుడుతున్నాయి. నాదము నుండి అక్షరము పుట్టింది అంటే ఈ సృష్టి పుట్టింది అని, ఓంకారం వచ్చింది, ఈ సృష్టి వచ్చింది అని. అవునా? ఈ నాదం ఎక్కడి నుంచి వస్తుంది? ఈం శ్రీం హ్రీం ఓం. అలానే నువ్వు కూడా పాట పాడాలి అంటే ఎక్కడి నుంచి పాడతావు? మూలాధారంలో ఉన్న అభావము, మళ్ళీ మధ్యమాలో తీసుకొస్తావు బొడ్డు దగ్గరికి. అక్కడి నుంచి మళ్ళీ హృదయ స్థానం, మధ్యమ పర్సెంటీలో తీసుకొచ్చి మధ్యమాలో తీసుకొస్తాం. మధ్యమాలో నుంచి వైఖరిలో పాట పాడతాం. అమ్మవారు కూడా ఈ శ్రీచక్రమే ఒక గొప్ప దివ్య గానము కదా. ఈ గానం ఎక్కడ మొదలైందో ఎక్కడ అంతమవుతుందో ఎవరికి తెలియదు. అందుకే ఆ తల్లి ఆది మధ్యాంత రహిత. ఎందుకంటే గొప్ప గానం ఎవరు చేయలేరు కదమ్మా. మనందరం వ్యవహారాలు చేసుకుని జీవితమే ఒక పాఠం నువ్వు అనుకున్నప్పుడు అమ్మవారికి ఈ శ్రీచక్రమే ఒక గొప్ప పాట. వరలక్ష్మి వస్తాం కాబట్టి ఇది మన మంగళహారతిగా మనం ఈ విషయం తెలుసుకుని అమ్మవారికి పాట రూపంలో అమ్మవారికి మనం నమస్కారం చేసుకుంటాం. వరలక్ష్మి అమ్మవారికి ఏమ్మా, అప్పుడు వర అవుతుంది ఆవిడ. అమ్మా, నాదం అగ్ని కదమ్మా, నాదాగ్ని. ఆమె అక్కడి నుంచి ఈ వా అనే పృథ్వీని గుర్తించింది. అదే లక్ష్మి, వర లక్ష్మి. లా అంటే పృథ్వీ, వా అంటే అభయముద్ర లేదా సృష్టి అని, శ్రీచక్రము అని. అందుకే ఆమె అభయముద్ర ఉంటుంది. సృష్టి అంతా ఇలా అభయం, ఇలా మనకి ఇచ్చినట్టుగా ఉంటుంది. భక్తము చేసినది వర లక్ష్మి అంటే అది. క్లీన్ బీజం దగ్గరికి వచ్చి మూలాధారంలో ఈ అణువులన్నీ పుట్టించి సృష్టి లక్ష్మీ ప్రదానం చేసింది అని వరలక్ష్మి అంటే. టెక్నికల్ గా చెప్పాలి. ఇంత దృష్టిలో పెట్టుకుని రేపు నువ్వు పూజ చేసుకో, అష్టోత్తరం చేస్తూ చాలు. పెద్ద పూజ చేసేసావుగా, భావంలో పెద్ద పూజ చేసేసావు కదమ్మా. పెద్ద పాటే పాడేసావు అమ్మవారికి. శరతూనాభా జంగిత ఇంద్రగోప పరిక్షిప్త శరతూనాభా జంగిత. ఈ నామం వలన ఈ వరలక్ష్మి ఎక్కడి నుంచి వరములు వస్తున్నాయి? బిందువు నుంచి వస్తున్నాయి. అట్లే వరలక్ష్మి అమ్మవారి ఎవరు? బిందువులో కూర్చున్న తల్లి. ఆ తల్లి నుంచి, ఆ మహాలక్ష్మి నుంచి లక్ష్మి అనేది వచ్చింది త్రికోణంలో. ఆవిడ నుంచి నేను అష్టలక్ష్మిలో వచ్చారు. దుర్గా అమ్మవార్లు కూడా అలానే వచ్చారు. కానీ అందరికీ లక్ష్మి, అందరి లక్ష్మి అష్టలక్ష్మి 9 మందికి 35 ఇలా చెప్పుకుంటారు. అంటే శ్రీచక్రంలో 9 చక్రముల్లో ఉన్న దేవత వసించి ఉన్నారు. ఈ అమ్మవారికి మనం వాయనం ఇస్తున్నాం. బిందువు వరకు బిందువు ఏమో మహాలక్ష్మి, ఆవిడ కూర్చొని ఉంటుంది. ఆవిడ కింద ఈ లక్ష్ములందరూ ఉంటారు. అదనమాట. వా అంటే అది పృథ్వీ కొరకు సృష్టి చేయటం సంకల్పం ఆవిడ. వా అంటే రా అంటే చిదగ్ని నుంచి చేయగలుగుతాను. దేని నుంచి చేయాలి నేను? ఆమె చిత్తు నుంచి పుట్టింది ఈ సృష్టి అని. ఈ వా పుట్టింది, రా నుంచి వా పుట్టింది. వరా ఏమైంది? స్థూలమైంది, లా అయింది. పృథ్వీ గణపతి స్వరూపం దాల్చింది, లక్ష్మీ స్వరూపం దాల్చింది. పంచతన్మాత్రాలు పంచేంద్రియములతో కూడా నువ్వు అనుభవించే ఒక వస్తువుగా వచ్చింది. అణువులు కట్టుకొని ఈ సృష్టి అంతా అలా జరిగిందండి. ఎలా జరిగింది? ఆమె చిత్ ఎక్కడ ఉంటుంది? క్లీన్ బీజము, నీకు హృదయ బీజం. ఈ సంకల్పాలు ఎక్కడ పుట్టినాయి? నీ కోరికలు ఎక్కడ తీరుతున్నాయి చెప్పండి. వరలక్ష్మి అంటే అది. అర్థమైంది? అది మనసులో పెట్టుకొని నమస్కారం చేసుకోవాలి చాలు. పూజ చేసినంత ఫలం. వినిపిస్తాను కదమ్మా వాయిస్. సెల్ పక్కన పడేస్తాను. ఏదో అమ్మవారు ఎటో తీసుకెళ్ళిపోతుంది ఆ తల్లి. ఎంత మతి మరపో చూడండి. అయిపోయింది. అమ్మది అయితే ఏదో ఒకటి సొల్యూషన్ వస్తుంది. ఎందుకంటే మనం చెప్పుకుంటూ పోతాం. ఇవన్నీ మోసుకుంటూ కూర్చోడానికి కాదు కదమ్మా నేను. అవి చెప్పుకుంటూ పోతాం, చూస్తాం, చెప్పేస్తాం. అంతా అమ్మవారు పలుకుతుంది అంతే నోటి నుంచి. అర్థమైందా?
ఆ తల్లి నేలకి మీద రాస్తుంది అంతే బీజం. కొందరికి అదృశ్యంగా రాస్తుంది. కొందరికి స్థూలంగా రాస్తుంది. స్థూలంగా రాసిన మహానుభావులు కాళిదాసు. ఏమ్మా? ఇంకా చాలా మంది ఉన్నారు ఆయన తర్వాత, అది వేరే విషయం గాని, మనకి తెలిసింది, మన ఊహకి తెలిసింది అది. నా ఊహకి చాలా మంది ఉన్నారమ్మా, వాళ్ళ పేర్లు చెప్పకూడదు. కాళిదాసు లోకానికి తెలుసు కాబట్టి మహాకవి కాళిదాస్ అన్నారు. ఉట్టి కవి కాళిదాస్ అనలేదు, మహాకవి కాళిదాస్ అన్నారు. ఆయన తర్వాత ఇంకెవరైనా మీ ఇంగ్లీష్ వాళ్ళు గాని, షేక్స్‌పియర్స్ గాని, ఎవరైనా కూడా వెస్టర్న్ పోయెట్స్ గాని ఎవరైనా ఆయన తర్వాతే. ప్రథమ 1, 2, 3 ఆయన్నే. 3 తర్వాతే చెప్పుకోవాలి నువ్వు. అమ్మవారు అటువంటి వరం ఇచ్చింది ఆయనకి. చిద్గగన చంద్రిక, మేఘ సందేశం ఇటువంటివన్నీ గొప్ప గొప్ప ఉత్కృష్టమైన గ్రంథాలు ఆయనతో పలికించింది. అది కేవలం అమ్మవారి త్రిశూలంతో నేలకి చాపితే అక్కడ బీజం రాసింది. ఆయన బీజం రాస్తే అక్కడి నుంచి వాడు ఒక వెలుగు వెలిగాడు. తెలుసా? అలా కొందరికి దృశ్యంగా ఆవిడ, కొందరికి మంచి మనసు ఇచ్చి మంచి శ్రీ విద్య ఇస్తుంది. కానీ వాళ్ళు వ్యక్తపరచలేరు. అలా వాళ్ళలోనే ఉండిపోతుంది అమ్మవారు. అదే అదృశ్య. కొందరు లోపల ఉన్నది బయట కూడా చెప్పే స్థితి ఇచ్చింది అంటే, ఇహ పర కూడా చెప్పటం, తెలుసుకోవటం, ఇంకొకరికి అనుభూతి చేయించడం అనేది వాళ్ళు దృశ్యమానంగా ఉంటారు. ఏమ్మా? కొందరు లోపలే ఉంటారు. కానీ అన్నీ తెలుసు. అది మౌన మేధా దక్షిణామూర్తి. చెప్పేవాడు హయగ్రీవుల వారు జ్ఞానముతో. అక్షరంగా పలికేవాడు ఇగో ఈ మనిషి. నీ జ్ఞానము ఏదైతే ఉంటుందో, నీలో ఉందిగా జ్ఞానం అనేది, నీకు తెలియట్లేదు కానీ ఉంది. నిద్రావస్థలో ఉంది. దాన్ని మేలుకొలిపేదే అగ్రీవ స్థితి. జ్ఞానముగా అది వెలిగింది. మౌనం ఏం చేస్తోంది? జ్ఞానాన్ని వెలిగిస్తోంది. సైలెన్స్ ఈస్ గోల్డ్ అని అందుకే అన్నారు. మౌనంగా ఉంటే అన్ని విషయాలు బోధపడతాయి. ఊరికే అరుచుకుంటే ఏమి రావు. వాడేం చెప్తున్నాడో నీకు అర్థం కాదు, నేను ఏం చెప్తున్నానో నీకు అర్థం కాదు. ఒకరి మీద ఒకరు పడితే ఏం అర్థం అవుతుంది? అందుకే ఆ జ్ఞానాన్ని మనం కూడా మౌనంగా ఆ మేధస్సుని మౌన మేధా దక్షిణామూర్తి అన్నారు. ఆయన ఏమి మాట్లాడినా అలా కూర్చుంటాడు. కానీ జ్ఞానం మటుకు ప్రవహిస్తోంది. హయగ్రీవుల వారిలో. ఆయన ఏం చేసేడు, మళ్ళీ అమ్మవారు ఏమైంది? మళ్ళీ మహాత్రిపుర సుందరి దత్తాత్రేయ స్వరూపంలో ఆమె బయటికి వచ్చింది అక్షర రూపంలో. అదే విస్ఫోటము. ధ ధ ధ ఓంకారంగా బయటకు వచ్చింది. అక్షరంగా వచ్చింది. సో ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటలు, మనం ఈ 50 అక్షరాలతో మనం మాట్లాడుకునే ఈ భాషలన్నీ కూడా మౌనము నుంచి వచ్చాయి అనేది మర్చిపోకండి. ఎందుకంటే నీ జీవితం కూడా చివరికి ఆ మౌనంలోనే నువ్వు లయిస్తావు. భాషలో లయించవు, వ్యవహారాల్లో లయించవు. ఈ భూమి మీద నీకు ముక్తి లేదు. మాయ ఉన్నంత వరకు నీకు ముక్తి లేదు. అందుకే నీకు ఎప్పుడూ కూడా జీవన్ముక్తి అనేది ప్రాప్తించదు. మౌనాన్ని ఆశ్రయిస్తేనే మౌన మేధాదక్షిణ అంటే, అందుకే తపస్సు చేయండి, ధ్యానము చేయండి, పూజ చేసుకోండి, అమ్మవారి పారాయణం చేసుకోండి అని ఎందుకంటారు అంటే, మౌనాన్ని ఆశ్రయించటం. అదే ఉపవాసము. ఉప అంటే దగ్గరగా, వాసము అంటే ఉండటము. శ్రీ నిలయము అని కొందరు ఇళ్ళకి పేరు పెట్టుకుంటారు. అంటే లక్ష్మీ నిలయము అని, ఇక్కడ బాధలు ఉండవు, మా ఇంట్లో ఎప్పుడు సంతోషాలు ఉంటాయి అని ఆ ఇంటి పేరు చెప్పుకొని మురిసిపోతూ ఉంటారు. శ్రీదత్త నిలయము, శ్రీ నిలయము, వసుంధర అని ఇలా పెట్టుకుంటూ ఉంటారు కదా. అలా నువ్వు మౌనాన్ని ఆశ్రయించటం, అప్పుడే నీకు జీవన్ముక్త అనేది వస్తుంది. అంటే జీవము పోయి, అక్షరము పోయి, నువ్వేమవుతున్నావు? భావము అవుతున్నావు భక్తితో. ఆ భావాన్ని నువ్వేం చేస్తున్నావు? అమ్మవారికి ఇచ్చినప్పుడు నువ్వు అభావం అవుతున్నావు. ఆ అభావమే, ఆ మౌనమే, మహామౌనమే అమ్మవారు. అదే నీ కైవల్యం, అదే నీ నిర్మాణం. చాలా బతుకున్నంత వరకు మాట్లాడవమ్మా, చనిపోయిన తర్వాత ఏం మాట్లాడతావు? అయ్యో ఆ నోరు ఎంత చెప్పింది పాపం, నోరు మూసేస్తారేమో అంటే ఇంకా చైతన్యం లేదు. శవంలో చైతన్యం ఏముంటుంది? చేతులు ఎంత చెప్పింది ఆ యొక్క శవం, ఒక్కసారి మౌనం మూగబోయింది అంటారే, అది ఆర్ద్రత అంటారు చూడండి. దైన్యము. అమ్మని చూసినప్పుడు మనం కూడా, మన మనసు మూగబోతుంది. గద్గద కంఠం, గుటక కూడా వేయలేం.
అలా నిశ్చేష్టులుగా అలా చూసిపోయి కళ్ళలో నీళ్ళు వస్తాయి ధారాపాతంగా. అదే పరాకాష్ట భక్తులు అని చెప్తున్నారు ఇక్కడ. అలా నువ్వు భక్తిలో నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? అది భక్తి ఎలా వస్తుంది? విరక్తితో వస్తుంది. ఇక్కడ మౌనము అంటే ఏంటి? అమ్మవారు మౌనము నుంచి సృష్టించేసింది. అవునా? అసలు మనకి మౌనంతోనే పని లేదు. మన నోరు ఎప్పుడు 24 గంటలు మాట్లాడుతూనే ఉండాలి. వ్యక్తుల్లో మౌనంతో పనేముంది మనకి? ఒక్క 5 నిమిషాలు కీప్ సైలెన్స్, బీ సైలెంట్ అని అంటున్నా కూడా వినరు. అవునా? చెవుల్లో మాట్లాడుకుంటారు, దగ్గరగా వెళ్లి మాట్లాడుకుంటారు. సో, భక్తితో మౌనాన్ని నువ్వు ఆశ్రయించటం. అదే ఉపవాసం. అంతేగాని వ్యవహ మా ఊహలు, ఆలోచనలు నీకు జీవన్ముక్తినివ్వవు. ఇవన్నీ మాయతో కూడుకున్నవి. నీ సమస్య చెప్పుకున్నంత మాత్రాన అమ్మవారు కరగదు. నీ సమస్యకు అతీతం ఆవిడ. నీ ఊహలకి అతీతం, ఆలోచనలకి అతీతం. నేనింత నువ్వేమో అమ్మవారిని జాలిగా నీకు ఇంత కష్టం వచ్చిందా అని పక్కింటి వాళ్ళకి చెప్పుకున్నట్టు చెప్పుకున్నా పట్టించుకోదు. ఎందుకంటే అది నీ కర్మలో ఒక భాగము. అది నువ్వు అనుభవిస్తేనే నీకిచ్చే ఫలము. ఫలాన్విత. మౌనంలో ఇస్తాను. నువ్వు అనుకున్న ప్రపంచంలో ఇవ్వను అంటుంది అమ్మవారు. మౌన మేధా దక్షిణామూర్తి అంటే అదనమాట. ఆ! ఊరికే అరిచి గీ పెట్టేసేసి, నీ కష్టం చెప్పుకున్నంత మాత్రాన అమ్మవారు కరగదు. ఏమ్మా? నీ కష్టం కరిగినప్పుడు ఆవిడొస్తుంది. అంతే కదా! మాయ తొలగినప్పుడు అమ్మవారొస్తుందమ్మా. నీ కర్మ తొలగినప్పుడు నీకు దర్శనం అవుతుంది. ఆమిచ్చే ఫలం ఎలా ఉంటుందో కర్తవ్యే వాదికారస్తే. మా ఫలేషు కదాచన అన్నాడు. దాని మీద దృష్టి పెట్టకు. ఏమిస్తుందో అనేది పక్కన పెట్టు. ఇంత కష్టపడ్డాను కాబట్టి ఎక్కువ డబ్బులు ఇస్తారు నాకు అని చంకలెగరేయకు. ఒకసారి ఏమీ ఇవ్వదు. దానిలోనే కలిపేసుకుంటుంది. అది జాలిగా నీకు? నేను పోగొట్టుకుంటున్నానని నీకు జీవన్ముక్తి రాదు. అది గూడా పోవాలి. అందమైన మహామౌనంలో ఏమీ ఉండదు. ఎందుకంటే నువ్వు వచ్చింది కూడా అక్కడి నుంచే. అదే నువ్వవుతున్నావు. అదే అవధవోం. అదనమాట. అంటే నీకు నీ ఊహలకి, ఆలోచనలకి, ఈ సృష్టికి అన్నిటికి అతీతంగా మౌనంలోకి వస్తేనే నేను నీకు ఫలాన్విత. నీ ఫలం ఇస్తాను. ఆ జీవము నుంచి నిన్ను తొలగించటమే నీకు గొప్ప వరము. అదే వరలక్ష్మి అంటే. నీ మాయను తొలగించటమే వరలక్ష్మి. అమ్మా నాకున్న మాయను తొలగించు తల్లి చాలు. డబ్బులు గాదు. ఏమ్మా? అలంకారాలు ఎందుకు చేస్తున్నావు? నాకు దీని మీద వైరాగ్యం ఉంది. రాగము లేదు. నువ్వు అంత కష్టపడి నువ్వు 1,00,000, 3,00,000 పెట్టి నువ్వు నెక్లెస్ తెచ్చి అమ్మవారికి వేసావు అంటే, ఏమిటి నాకిది లేదమ్మా దీని మీద రాగము లేదు. నేను వైరాగ్య భావంలో నువ్విచ్చింది మళ్ళీ నీకే ఇస్తున్నాను అనేది ఇదన్నమాట. ఆమెను అలంకరణ చేసుకుంటున్నాను. ఇవన్నీ అలంకారాలు. నేను గూడా నీకొక అలంకారమే. నా భక్తి గూడా నీకు అలంకారమే అని నీకు ఆ భావన రావాలి. అందుకే వరలక్ష్మి వ్రతం చేస్తారు. అమ్మవారు ఇచ్చేది గూడా అదే మహాలక్ష్మి. మూడో కన్ను పైనంతా ఇస్తుంది నీకు. అదే పరములో ఉన్న సంపదలన్నీ ఇస్తుంది. ఇహములు అనేవి స్థూలంలో ఉన్న లక్ష్ములన్నీ కోరుకున్న వాళ్ళకి ఇస్తుంది. అందుకే ఇహ, పర 2 ఇచ్చేది. ఎవరు? హ్మ్. ఇగో ఈ నామంలో ఉన్న అమ్మవారు. మన లలిత అమ్మవారు. అది ఇస్తాను, ఇది ఇస్తానురా ఎడవకు అంటుంది. అర్థమైందా? నువ్వు నాకెందుకు చెప్తున్నావు? ఇస్తానుండు రేపు తీసుకో అంటుంది. ఇస్తాను అంటే అమ్మవారి మాటకి తిరుగులేదు గదా! ఆమె సంకల్పంలోనే సృష్టి చేసింది. నీ కష్టం ఎంతసేపు తొలగించటం. మనం అటువంటి విచక్షణ చెయ్యం. ఎంతసేపు ఆవిడ ప్రాణం తీయటమే తప్ప